యూట్యూబర్ ప్రశ్న రావణ్ జోసెఫ్ని పోలీసులు అరెస్ట్ చేశారు కదా. మూడో పోలీస్ స్టేషన్ ఇది, మచిలీపట్నం ఎనకుదురు. అక్కడ ఆయన అరెస్ట్ చేసి పోలీసులు లోపల ఉంచితే బయట అతన్ని మాకు అప్పగించండి అని హిందువులు జన సైనికులు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు. పోలీసులు వాళ్ళని అదుపు చేయలేకపోతున్నారు. బ్యారిగేట్లు తోసేసి గోడలు దూకేసి పోలీస్ స్టేషన్లోకి వచ్చి ప్రశ్న రావణ్ని మాకు అప్పగిస్తారా లేదా, పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు, హిందూ మతాన్ని దూషించాడు, రెండు వర్గాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నాడు, ఎందుకు అతన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి మీరు సేవ్ చేయాలని చూస్తున్నారు అని ఆందోళన చేస్తూ దొరికితే కొడదామన్నట్టుగా చేస్తున్నారు వీళ్ళు. అయితే మనం ఒక విషయం మాట్లాడాల్సి వస్తే ఇది కరెక్టా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోకూడదు. జన సైనికులు అవ్వచ్చు, మరో పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గత 5 సంవత్సరాల్లో చేసింది అదే. ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీ వాళ్ళు చేస్తాను అంటే అదేమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకు నేను ఏ మాట అంటున్నానంటే, ప్రతి వ్యక్తి కూడా సహనం పాటించాలి. మన దేశంలో న్యాయ వ్యవస్థ, చట్టాలు, పోలీస్ వ్యవస్థ, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఇవన్నీ ఉన్నాయి. ఆ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేయనివ్వండి. ఇప్పుడు ప్రశ్న రావణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసింది దేనికి? అతని మీద కేసు పెట్టారు. కేసు అయినప్పుడు పోలీసులు అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయకపోతే మన దేశంలో పోలీస్ వ్యవస్థ లేనట్టే. మరి అరెస్ట్ చేశారంటే పోలీస్ వ్యవస్థ ఉందనే కదా అర్థం. అలానే కోర్టులో ప్రవేశపెట్టారు, కోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది అంటే న్యాయ వ్యవస్థ కూడా పనిచేస్తుందనే కదా అర్థం. మరి మన దేశంలో రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి వ్యవస్థలు, ఆయా వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటూ పోతున్నప్పుడు మరలా చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకోవడం తప్పు కదా. ప్రశ్న రావణ్ ఎవరైతే ఉన్నారో అతను తప్పుగా మాట్లాడాడు. ఆ విషయం అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. నేనే ఎన్నోసార్లు ఖండించాను. అతను అలా మాట్లాడకూడదు, అతనికి మాట్లాడడం రావట్లేదు, ఏదో రాజకీయ పార్టీ అండ తీసుకొని అతను మామూలుగానే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ ఉంటాడు. ప్యానిక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి కంగారులో మాట్లాడుతూ ఉంటాడు. దాంతోనే బూతులు తిడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టాడు, హిందువులను తిట్టాడు, హిందువులకి క్రైస్తవులకి మధ్య గొడవలు పెట్టాలని చూశాడు. ఈ ప్రశ్న రావణ్ ఎప్పుడైతే యూట్యూబ్లో ఫేమస్ అవడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి హిందువులకి క్రైస్తవులకి మధ్య ఇంకాస్త గొడవలు పెరుగుతూనే ఉన్నాయి. రాధా మనోహర్ దాస్ అంటున్నారులే కానీ రాధా మనోహర్ దాస్ది ఉంటే ఒక 1% ఉండొచ్చు, కానీ ఎక్కువ ప్రభావం ప్రశ్న జోసెఫ్దే ఉంది. అతనే ఎక్కువ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశాడు. యూట్యూబ్లో హిందూ మతాన్ని సపోర్ట్ చేసే వ్యక్తులను బ్లేమ్ చేస్తూ వీడియోలు చేశాడు. ఎవరైనా హిందూ మతాన్ని కనుక సపోర్ట్ చేస్తే ఇతను వాళ్ళని టార్గెట్ చేసేవాడు. ఎవరైనా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తే ఇతను వాళ్ళని టార్గెట్ చేసేవాడు. అలా టార్గెట్ చేయబడిన వ్యక్తులు స్టింగ్ వినోద్, అతను హిందూ మతానికి వైపు స్టాండ్ తీసుకున్నాడు. వైస్ టీవీ రాములమ్మ, ఆమె ప్రతి విషయాన్ని కవర్ చేస్తుంది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఎవరి వైపు కూడా ఆమె నిలబడదు. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్తుంది. కాకపోతే ఆమె హిందూ కాబట్టి ఇది హిందూ దేశం అన్నట్లుగా హిందువులను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. అండ్ అలాగే ఏజే ఐజూడే అని చెప్పి ఒక అతను వస్తాడు. అతను చాలా బాగా మాట్లాడతాడు, బాగా ఫేమస్ యూట్యూబర్ కూడా. టాప్ 10 యూట్యూబర్స్లో ఆయన ప్లేస్ సమ్ 8 or 9 ఉంది ఇండియాలో ఉన్న యూట్యూబర్స్లో. అతన్ని కూడా బత్తాయి అని ట్రోల్ చేశాడు. అతను ఒక్కడనే కాదు, ఇంకా చాలామంది. ఎవరినైనా సరే ట్రోల్ చేయడానికి అతను వెనకాడడం. బేసిక్గానే అతని లాంగ్వేజ్ బాగోదు, భాష బాగోదు. లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ పరమ దరిద్రం, అసలు చూడలేం, భరించలేం. ఆ నైట్ కూడా నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని ఓ షో ఆఫ్ చేస్తూ ఉంటాడు. అది అందరికి ఇబ్బంది కలిగించేటువంటి అంశం. సరే, నువ్వు షో ఆఫ్ చెయ్యి, నీ విధానం ఎలా అయినా ఉంచు, నీ పర్సనల్ విషయాలు ఎవరికి అవసరం లేదు. కానీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు మాట్లాడిన మాట, మీ భాష విధానాన్ని ప్రతి ఒక్కరూ తప్పుపట్టారు. అది అందరికీ తెలుసు. ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారండి, కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందరికీ ఉన్నటువంటి రైట్ అది. కానీ ఎలా వ్యతిరేకిస్తున్నారు అనేది ఒకసారి మనం చూడాలి. మరి భాష ఎలా ఉంది, వాళ్ళు మాట్లాడే విధానం ఏంటి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేవీఆర్ అనేటువంటి ఒక అతన్ని అరెస్ట్ చేసింది. కేవీ రెడ్డి, తెలంగాణలో ఉండేటువంటి ఒక జర్నలిస్టు. ఆయన అరెస్ట్ చేస్తే ఆయన మీద ఇంత వ్యతిరేకత లేదు. ఎందుకు లేదో చెప్పనా నేను. ఆయన విమర్శించిన, తిట్టిన ప్రభుత్వానికి పరిమితం అయ్యాడు. అతను మైరా మీడియా నడుపుతున్నాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి వీడియోస్ చేస్తున్నాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఫండింగ్ ఇస్తుందని అంటున్నారు. మనకి నిజాలు తెలియదు. అయితే అలా ఫండింగ్ తీసుకున్నటువంటి ఒక ఛానల్ కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ చేసిన పనిని చేయనట్టుగా, అభివృద్ధి లేనట్టుగా, లేదా చంద్రబాబు నాయుడు గారిను, లోకేష్ గారిను బ్లేమ్ చేస్తూ మాట్లాడాడు. ఓకే, అతని పైన జన సైనికులు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, హిందువులు కానీ అంత ఆగ్రహం చూపించట్లా. ఎందుకు అంటే అతని భాష మరీ ఇలా అగ్రెసివ్గా ఉండదు, ఇంత వరస్ట్గా ఉండదు. మనకి ఇక్కడే కంపారిజన్ అర్థమైపోతుంది. కేవీ రెడ్డి, ప్రశ్న జోసెఫ్, వీళ్ళిద్దరి మధ్య తేడాలు చూడండి. ఇద్దరు కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకమే, కానీ వీళ్ళిద్దరు మాట్లాడిన విధానంలోనే తేడా ఉంది.
అరెస్ట్ అయిన ఇద్దరు వ్యక్తుల విషయంలోనే తేడా ఉంటే మరి ప్రశ్న రావణ్ జోసెఫ్ని మనం ఎలా సపోర్ట్ చేస్తాం? జోసెఫ్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడే వ్యక్తులకి కాస్తైనా బుద్ధి ఉండాలి. అంటే ఇప్పుడు మీరు అతన్ని సపోర్ట్ చేస్తున్నారంటే అతని భాషను సపోర్ట్ చేస్తున్నట్టే. పైగా అతను పీడిత బాధిత దళిత వర్గాల కోసం పోరాడాడంట. ఏం పోరాడాడండి? ఏమి ప్రశ్న రావణ్ జోసెఫ్ సాధించాడు, ఇది చేశాడు అని నాకు చూపించండి. దళితులకి ఇది లేదండి, ప్రశ్న జోసెఫ్ ఇప్పించాడు అని చూపించండి. నేను కూడా బ్రహ్మాండంగా రేపు అతని గురించి ఒక వీడియో పాజిటివ్గా చేస్తాను. లేదా ఒక వర్గంలో అణిచివేయబడుతున్నటువంటి వ్యక్తులు, అణిచివేస్తున్న వ్యక్తులు, ఇరు వర్గాలను కూర్చోబెట్టి జోసెఫ్ మాట్లాడాడు, సాల్వ్ చేశాడు ఆ ప్రాబ్లంను చూపించండి. లేదు, పైగా ఇతను ఏదైనా ఒక కేసును టేకప్ చేశాడు అంటే అక్కడ ఆ వివాదం మరికాస్త ముదిరిపోతుంది. అప్పటి వరకు ఒక గొడవలాగే ఉన్నది అది మరికాస్త ముదిరి దొమ్మి దౌర్జన్యం తారాస్థాయికి చేరిపోతుంది. సో ఇక్కడ అతను ప్రాబ్లంని సాల్వ్ చేస్తున్నట్ట లేదా దాన్ని ఇంకా పెంచుతున్నట్ట? ప్రాక్టికల్గా ఆలోచించండి. ఈరోజు బొజ్జ ఐశ్వర్య అంట, ఆమె ఎవరో నాకు సరిగా ఆవిడ గురించి తెలియదు. ఆవిడ భాష కూడా అలానే ఉంది. ఒక మహిళ అయి ఉండి ఏం పిక్కుంటారో పిక్కోండి, ఏం పిగుతారా మీరు, ఏంటండి ఆ భాష? పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, ఏం పీకుతాడు అంటుంది ఆమె. మళ్ళీ నా ఇంటి మీదకి వచ్చి జన సైనికులు 1000 మంది దాడి చేశారండి అంటుంది. ఆ భాషను మార్చుకోండి దయచేసి. జగన్మోహన్ రెడ్డిని తిడితే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు ఎలా అయితే ఆగ్రహానికి లోనవుతారో, పవన్ కళ్యాణ్ తిడితే ఆయన ఫ్యాన్స్ కూడా అట్లనే ఆగ్రహానికి లోనవుతున్నారు. సో ఇక్కడ వాళ్ళు ఆగ్రహానికి లోనవుతున్నారు అనే విషయం కన్నా మీరు గొడవ పెడుతున్నారు అని అనడం కరెక్టేమో. రెచ్చగొట్టి గొడవ పెట్టి అరెస్ట్ అయ్యి ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు. అర్థమైంది మీకు నేను చెప్పేది? వీళ్ళు రెచ్చగొట్టి గొడవ పెట్టి ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది అని చెప్పి ఇప్పటికే మహాసేన రాజేష్ అనే వ్యక్తి చెప్తా ఉన్నాడు. ఆయన చాలా బాగా మాట్లాడతాడు, మన అందరికీ తెలుసు. దళితుల గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహాసేన రాజేష్ అని చెప్తాను నేను. ఎందుకంటే దళితులకు మేలు జరగాలని మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన. అంతేగాని రెండు వర్గాల మీద గొడవ పెట్టాలని చూడడం, లేదా హిందువులకి క్రైస్తవులకి గొడవ పెట్టి తన్నుకోండి అని చెప్పే వ్యక్తి కాదు ఆయన. ఆయన మాటలు మనం వింటూనే ఉంటాం నిత్యం. మరి మహాసేన రాజేష్ మంచిగా మాట్లాడే ఫేమస్ అయినప్పుడు రావణ్ కూడా మంచిగా మాట్లాడే ఫేమస్ అవ్వచ్చుగా. అంటే మంచిగా మాట్లాడితే ఫేమస్ అవ్వరండి, మీరు కూడా 5-6 ఏళ్ల నుంచి ఫీల్డ్లో ఉన్నారు, ఎందుకు ఫేమస్ అవ్వలేదని మీరు నన్ను అడగొచ్చు. నేను ఫేమస్ అవ్వకపోయినా పర్లేదు, మనం చెప్పే 4 మాటలు ఏదైనా కొంతమందికి మన ఫాలోవర్స్కైనా అర్థమైతే చాలు. మనం ఫేమస్ అయిపోయి ఏదో రాజకీయాల్లోకి వెళ్ళిపోయి మరోటి చేద్దామని నేను ఎప్పుడు అనుకోవట్లా. మనం చెప్పే అటువంటి మాట మంచిదైతే చాలు, ధర్మం పాటిస్తే చాలు. ఇప్పుడు మహాసేన రాజేష్ మంచి మాట్లాడి ఫేమస్ అయినప్పుడు రావణ్ జోసెఫ్ అనే వ్యక్తి మంచి మాట్లాడి ఎందుకు ఫేమస్ అవ్వలేడు అంటే అతనికి నైట్కి నైట్ సెలబ్రిటీ అయిపోవాలనేటువంటి ఆశ, ఆ యాటిట్యూడ్, ఆ బ్లాక్ గ్లాసెస్, ఆ బౌన్సర్లు, ఆ బిల్డప్, లాంగ్వేజు, బాడీ లాంగ్వేజు, అతని వే ఆఫ్ బిహేవియర్ చూస్తుంటే అతనికి ముందు సెలబ్రిటీ అవ్వాలనేటువంటి పిచ్చి ఉంది, అభిమానులను పెంచుకోవాలనేటువంటి పిచ్చి ఉంది, అభిమానుల కేరింతలు హోరాహోరీలో ఒళ్ళు పులకరించిపోతుంది అతనికి. చూస్తుంటే మనకు అర్థమవుతుంది. దానికోసం అతను చేసినటువంటి రిస్క్ ఇదంతా. పైగా ఇతను అరెస్ట్ అవ్వడం వెనక, దళిత క్రైస్తవ సభకి వెళ్ళడం వెనక కూడా పెద్ద కుట్ర ఉంది. అసలు సంబంధమే లేనటువంటి ఒక క్రైస్తవ సభకి నాస్తికుడైన జోసెఫ్ని ఎందుకు పిలిచారో తెలుసా? ఇది ఒక స్క్రిప్ట్. అతన్ని అక్కడికి పిలిచి అతనికి మైక్ ఇచ్చి అతని చేత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయించి బూతులు మాట్లాడించి ఆ తర్వాత కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి వేసినటువంటి ఒక స్కెచ్. ఈ స్కెచ్లో రావణ్ జోసెఫ్ ఇరుక్కుపోయాడు అనుకుంటున్నారా మీరు? కాదు, కావాలని ఇరుక్కున్నాడు. ఇది కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోంది. ఎందుకంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని కేసులు పెట్టి బయటికి రానియకుండా చేశారు. ఎందుకు అంటే వాళ్ళు బయటకు వచ్చి ప్రజలకు దగ్గర అయితే ఈసారి ఎలక్షన్స్లో గెలుస్తారని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బయటికి రానివ్వలేదు. అయినా వాళ్ళు బయటకు వచ్చారు, కానీ ఇలా బూతులు మాట్లాడలేదు వాళ్ళు, అయినా అరెస్ట్ చేయించారు. ఇప్పుడు వీళ్ళు బూతులు మాట్లాడుతున్నారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఇష్టానురీతిగా తిడుతున్నారు. అలా ఎందుకు తిడుతున్నారంటే వీళ్ళు మంచిగా విమర్శిస్తూ మాట్లాడితే, ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని మాట్లాడితే ప్రభుత్వం వీళ్ళని అరెస్ట్ చేయదు, ఆ సమస్యని సాల్వ్ చేస్తుంది. అప్పుడేమవుతుంది? ప్రభుత్వానికి ఇంకాస్త మంచి పేరు వస్తుంది. సో అది జరగకూడదు. మీకు అర్థమై ఉంటుంది నా పాయింట్. అది జరగకూడదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి అంటే ఏం చేయాలి? ప్రజాప్రతినిధులను తిట్టాలి, అమ్మనాబూతులు తిట్టాలి, అమ్మలక్కలు తిట్టాలి. అప్పుడు వాళ్ళు మనల్ని అరెస్ట్ చేయిస్తారు. అదుగో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పర్సనల్ గ్రడ్జ్తో రావణ్ని అరెస్ట్ చేయించాడు అనే ప్రాపకాండని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయాలి. ఇది వాళ్ళ టార్గెట్. దాన్ని ఇప్పుడు 100% రీచ్ అయ్యారు. ఇలా ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఇది. గతంలో టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, మరికొంతమంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శించారు, కానీ బూతులు తిట్ల. వీళ్ళు తిట్టించి అరెస్ట్ అయిపోయి ఫేమస్ అయిపోయి ప్రభుత్వాన్ని బదనం చేసేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది.
దయచేసి ఎవ్వరు కూడా ఆగ్రహ ఆవేశాలకు లోన్ అవ్వద్దండి. నేను చెప్పేది ఏంటంటే ఈ స్టేట్లో శాంతి భద్రతలు అనేది ముఖ్యం. ఇప్పటికే మన స్టేట్ గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటాం. పక్కనే ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు కూడా నిత్యం మనల్ని తిడుతూనే ఉన్నారు. పాశం యాదగిరి అంట ఆ తాత ఒక 70-80 సంవత్సరాలు ఉంటాయేమో, ఇంకా తాతకు ఆవేశం చచ్చిపోలా, విపరీతంగా తిడుతున్నాడు. పోలీసులను కూడా తిడుతున్నారు. పోలీసులు ఆంధ్ర వాళ్ళ బూట్లు నాగుతున్నారంట. అరే చంద్రబాబు అంటున్నాడు. చంద్రబాబు తెలంగాణలో అధికారం చలాయిస్తున్నాడు అంటే తెలంగాణ వాళ్ళు చేతగాని వాళ్ళ, తెలంగాణ వాదులు చేతగాని వాళ్ళ, తెలంగాణ ప్రజల్ని ఆంధ్ర ప్రజల్ని కొట్టుకునేటట్టు చేసే ప్రయత్నం ఇది. తన్నుకు సావండరా మీరు, మాకు అధికారాలు ఇవ్వండి అని అంటున్నారు తెలంగాణ వాదులు. మరి ఆంధ్రాలో ఉన్నటువంటి నాయకులు ఎవ్వరూ కూడా తెలంగాణ వాళ్ళని అలా తిట్టట్లా. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ వాదం అనే పేరుతో అధికారం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులు. నిజంగా వాళ్ళకి అధికారం చేసేటువంటి శక్తే ఉంటే ప్రజలే వాళ్ళకి అధికారం ఇచ్చేవాళ్ళు. ఇవ్వలేదు అంటే ఏంటి, వాళ్ళు అధికారానికి అనర్హులు అనేది మనకు అర్థమైపోయింది. పృథ్వీరాజు అంట ఎవరో తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ వాది అంట, అతను స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని నువ్వు ఆంధ్ర వాళ్ళ బూట్లు నాకే బ్రోకర్వి అంటున్నాడు. అయినా కానీ అతన్ని ఇంకా చూస్తూనే ఉంది తెలంగాణ ప్రభుత్వం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కొంతమంది నాయకులు ఉన్నారు చూశారు, వాళ్ళు 2 రాష్ట్రాలకి 2 వర్గాలకి 2 మతాలకి గొడవ పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాన్ని ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది. దయచేసి గమనించండి ఫ్రెండ్స్, ఎవ్వరూ కూడా ఆగ్రహావేశాలకు లోనయ్యి శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దు. అభివృద్ధి జరుగుతున్నటువంటి స్టేటు, ఇప్పుడిప్పుడే రాజధాని నిర్మించుకోబోతున్నాం. ఈ ప్రభుత్వం అనే కాదు, రాజధాని కట్టే ప్రభుత్వం ఏది వచ్చినా మనం వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. వీళ్ళు కడతా అంటున్నారు, కట్టనివ్వండి. మనకు రాజధాని కావాలి, మన పిల్లలు మన తర్వాత తరాలి భవిష్యత్తు బాగుండాలి, ఆంధ్ర అభివృద్ధి జరగాలి. ఇదే మన యొక్క లక్ష్యంగా ముందుకు పోదాం తప్ప అనవసరమైనటువంటి వృధా ప్రయాసాలకు పోయి గొడవ పెట్టే వ్యక్తులని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. ప్రశ్న రావణ్, జడా శ్రావణ్ కుమార్ వీళ్ళందరి ప్లాన్ ఏంటంటే ప్రభుత్వాన్ని దింపేయాలని. దింపుదాం, ఇమీడియట్గా దింపేద్దాం, వీళ్ళకిద్దాం. వీళ్ళు కంపెనీలు తేగలరా, రాజధాని కట్టగలరా, ఇన్వెస్ట్మెంట్స్ తేగలరా? ఏం చేయలేరు ఫ్రెండ్స్. వీళ్ళు చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సాంబా స్టూడియోస్.